శ్రీ పద్మ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు. మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు శనివారం అండి, శని త్రయోదశి కదా. మామూలుగా శివాలయానికి వెళ్ళి వచ్చేసాము. ఈరోజు అయితే మేము ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామికి తిలుకులు అయితే వెలిగించుకుంటామండి. తిలుకులు అంటే చాలామందికి తెలిసిందే. మేమైతే కార్తీక మాసం, శ్రావణ మాసం, మాఘమాసంలోనూ పెట్టుకుంటాము. వెంకటేశ్వర స్వామికి తిలుకులు అయితే వెలిగించుకుంటామండి. మా పద్ధతిలో మేము ఎలాగైతే చేసుకుంటామో మీకు చూపిద్దామని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోనండి, నేనైతే పరమాన్నానికి అయితే పెట్టేసుకున్నాను. వెంకటేశ్వర స్వామికి పరమాన్నం వండుకుంటాం కదా, పరమాన్నం పెట్టేశాను. ఇప్పుడైతే ఇంకోండి గారెలు వేసుకుంటాము. గారెలు వేస్తున్నానండి నేను. మీరు నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్లు మాకు బూస్ట్ అప్ని ఇస్తాయి. మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ కామెంట్స్ మాకు బూస్ట్ అప్ని ఇస్తాయండి. ఇదిగో నేను గారెలు అయితే ఇలాగ వేస్తున్నాను. మేమైతే ఇంకా ప్రతి సంవత్సరం ఇంక అయితే మానవండి. ఎప్పుడో ఏమన్నా ఆటంకం వస్తే తప్పితే మేమైతే అసలు ఇవైతే మిస్ అవ్వండి. కంపల్సరీగా ఎక్కడున్నా సరే మేము ఇంటికి వచ్చేసి, హైదరాబాద్లో ఉన్నా సరే అండి, ఇంటికి వచ్చేసి ఇవైతే ఇలాగా పెట్టుకుంటామండి. పెట్టుకోవాలి మనం. ఇది మన హిందూ ధర్మం ప్రకారంగా కొన్ని ఉంటాయండి, అవి మనం పాటించాలండి. ఇప్పుడు పిల్లలు ఏంటంటే పెద్దవాళ్ళు కూడా చేయలేక మానేసుకుంటున్నారు. వాళ్ళ వల్ల ఏంటంటే పిల్లలు కూడా మానేస్తున్నారండి. లేదండి, మనం ఎలాగన్నా సరే చేసి పిల్లలకు కూడా ఇవి నేర్పాలండి. నేనైతే నా పిల్లలకి నేను చెప్తాను, వాళ్ళు పాటిస్తారండి. ప్రవీణ్, కోళ్ళు, హర్ష, స్వీటీ వీళ్ళు పాటిస్తారండి. సేమ్ నేను ఎలాగైతే చేసుకుంటానో చెప్పాను, ఇలా చేసుకోండి అని చెప్తానండి. వాళ్ళు ఎలాగ చేసుకుంటారో మాకు మా అత్తయ్య గారు, మామయ్య గారు వల్ల మాకు అలవాటు అయిందండి. మేము ఇప్పటికీ కూడా అస్సలు మానమండి ఇది. పెళ్ళి ఒకవేళ పిల్లలకి పెళ్ళైనా ఒక శనివారం పెట్టుకుంటాం. మాకు మూలదేవుడు కూడా ఉన్నాడండి. మూలదేవుడు కూడా అస్సలు మానవండి. ఇలాగే శ్రావణంలోను, కార్తీకంలోను, మాఘంలోను పెట్టుకుంటామండి. ఇప్పుడు మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళాలి. ఇంక ఇది ఈ శనివారం అయ్యాక వస్తానని ఇంకా స్వీటీతో చెప్పాను. ఇదండి, మనం పిల్లలకే చెప్పాలండి. మన హిందూ ధర్మాన్ని మట్టికి మనం వెళ్ళినా కానీ ఇప్పుడు ఒకవేళ ఏ మాసంలో వెళ్ళినా కానీ మేము వచ్చిన తర్వాత ఆ ప్రసాదాలన్నీ మళ్ళీ ఇలాగే తిలుకులు వెలిగించుకునండి. ఆ ప్రసాదాలన్నీ కూడా స్వామివారి దగ్గర పెట్టి అప్పుడు మేము బయట ఎవరికైనా ఇచ్చుకోవాల్సి ఉంటే వాళ్ళందరికీ పంచిపెట్టుకుని అసలు నాన్ వెజ్ కూడా ముట్టమండి. తిరుపతి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఈ కార్యక్రమం అయ్యేదాకా అసలు నాన్ వెజ్ కూడా ముట్టాం. ఈ కార్యక్రమం అయ్యాక మాకు మూలదేవుడు ఉంటుందండి. మూలదేవుని కూడా చాలామంది అయితే ఇంకా చాలా హడావుడి చేసుకుంటారు. ఇంకా మేము హడావుడి ఏం చేయమండి, సింపుల్గా మా ఇంట్లో మేమే, మా ఆడపడుచులు మేము అలాగా మా తమ్ముళ్ళు వీళ్ళందరూ మామూలుగా ఇలాగా చేసేసుకుంటాం మూలదేవుడు. అలాగా ఇంకా పాటిస్తామండి మేము. రెండు కూడా మానవండి. ఈ గారెలు అయితే పరమాన్నానికి అలా పెట్టేసుకున్నారు కదా, ఈ గారెలు అయితే వేసుకుంటున్నానండి. ఈ గారెలు అయిన తర్వాత అప్పాల పాలకాయలు ఉంటాయండి, అవి కూడా మీకు నేను వేసైతే చూపిస్తాను. ఇవన్నీ ఇప్పుడు పైకి పట్టుకెళ్ళండి, అక్కడ పైన పెట్టుకుంటాం కదా దాన్ని, ఇవన్నీ పైకి పెట్టుకెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తానండి. గారెలు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు అప్పాలు పాలకాయలు అన్నాను కదా, దానికి ఎలాగ ప్రిపేర్ చేస్తున్నారో చూడండి. ఇదైతే ఇంకా బెల్లం అండి. ఇంకోండి ఇలాగ బెల్లం ఇంకా ఉండలు లేకుండా ఇలా మెదిపేసుకోవాలి. కొంచెం వరిపిండి అండి, వరిపిండి వేసుకోవాలి. వరిపిండి వేసేసుకుని కొద్దిగా వాటర్, కొంచెం తడి పొడిగా వాటర్ వేసుకోవాలండి. బెల్లం
ఆ జిగురు సరిపోద్దే, కానీ కొంచెం గట్టిగా ఉంటే కనుక వాటర్ వేసుకోవాలండి. నేను ఇందులోనే కొంచెం వెంకటేశ్వర స్వామికి చలివిడి పెడతాం కదండి, చలివిడి వడపప్పు అదైతే ఇంకే తీసేసుకుంటున్నాను. ఇవి ఏమో బెల్లం ముక్కలండి, విఘ్నేశ్వరుడికి. ఈ బెల్లం ముక్క ఏమో కొబ్బరికాయలు వేస్తాం కదా దానికండి. ఇప్పుడు అప్పాలో వేసుకుందాము. ఏం లేదండి, సింపుల్ అండి. వరిపిండి బెల్లం కలిపేసుకోవటమే. ఇలా చేతి మీద అనేసుకొని ఇలా వేసేసుకోవటం అండి. ఇలా వేసుకోవడం. ఇంకానండి 7 అప్పాలు 7 పాలకాయలు వేస్తామండి. పాలకాయలు అంటే ఇక ఇవేనండి, ఇలాగే వేసేవారు అత్తయ్య గారు. అయితే ఇంక ఇలాగే వేసేవారండి మా అత్తయ్య గారు. ఇవ్వండి పాలకాయలు. మరి ఇది ఇంకా ఆవిడ అలాగ అంటుంటారు, మేము ఇంకెలా అలాగనే వేస్తున్నాము. మరి పాలకాయలు అంటారో మరి ఇంకేమన్నా అంటారో నాకు మెన్షన్ చేయండి. ఇదండి ఇలాగా ఇవి ఎన్ని వేసాను, ఒకటి 2 3 4 వేసానండి అప్పాలు. 5 6 ఇదిగోనండి అయిపోయినాయి. ఇదిగోనండి గారెలు, చలిమిడి వడపప్పు. ఇది పెసరపప్పు అండి, వడపప్పు అంటాం కదా అది. ఇగో తర్వాత అప్పాలు, పాలకాయలు, విఘ్నేశ్వరుడికి బెల్లం ముక్క, కొబ్బరికాయ కొట్టేటప్పుడు చిన్న బెల్లం ముక్క, వెంకటేశ్వర స్వామికి చిన్న నువ్వులు ఉండండి. ఈరోజు త్రయోదశి కదా, శివాలయంలోకి పట్టుకెళ్ళేమో ఉండలు. ఒక ఉండ అయితే వెంకటేశ్వర స్వామికి పెట్టుకుందామని చేశానండి. ఇదిగోనండి పరమాన్నం. ఇది పరమాన్నం అండి. ఇప్పుడు అసలు టాస్క్ ఏంటంటే అండి పుల్ల ముక్క. ఇవన్నీ పైకి పట్టుకెళ్ళాలండి. పైకి పట్టుకెళ్ళి పైన పూజ చేసుకునేటప్పుడు మీకు మళ్ళీ నేను చూపిస్తానండి. ఇక్కడ పీఠం అయితే వేసేసుకొని వెంకటేశ్వర స్వామిని పెట్టుకుని ఈలోగా సదురుకుంటున్నానండి. ఈలోగా ఈయన వీడియో తీస్తావా అంటే ఇలాగ వచ్చానమాట. మీకు మళ్ళీ అది చూపిస్తాను. ఇలాగా నామాలు అయితే ఇలా పెట్టుకుంటాము. మొత్తం 3 చెంబులునండి. ఇదిగో ఇదేమో ఒక నూనెకి అదే కొబ్బరి నూనె కోటి, మంచి నూనె కోటి. ఇదిగోనండి యాకత్రి. అలాగే స్వామి దగ్గర పెట్టి నీళ్ళ చెంబుకు కూడా ఇలాగే బొట్టు పెట్టుకుంటాము. తర్వాత తనం కూడా పెట్టుకున్నారు. ఇదిగోనండి నేనైతే వెంకటేశ్వర స్వామి దగ్గర ఇలాగా సదిరేసుకున్నాను. అలాగే వినాయకుడిని కూడా చేసుకుని పెట్టుకొని వినాయకుడికి బెల్లం ముక్క పెట్టుకున్నాను. మా వారైతే ఇంకోండి చెంబులు, కొబ్బరి నూనె చెంబు, మంచి నూనె చెంబు ఒక 2 సొత్తులు వెలిగిస్తారండి. ఒక కొత్త అయితే నాకు ఉంచుతారు. పలారాలు అయితే ఇలాగా పెట్టుకుంటాము. ఏకత్రి కూడా వెలిగించారండి. ఇక పరవన్నం అయితే మొత్తం ఎంతమందికి, వినాయకుడికి, వెంకటేశ్వర స్వామికి, గోవిందరాజులకి, అలివేలమంగ, పద్మాదేవికినండి. ఇలాగైతే పెట్టుకున్నాము. ఇంకో చలివిడి నువ్వులుండ. వెంకటేశ్వర స్వామికి ఈవేళ త్రయోదశి కదండి. నువ్వులుండ అయితే ఇలా పెట్టుకున్నాను. తాంబూలం అంగోనండి. అందుకి చెంబులోను ఉత్తరేణి పుల్ల అని తెలిసే ఉంటుంది మీ అందరికీ. మేమైతే ఆ ఉత్తరేణి పుల్ల నీళ్ళ చెంబులు వేసి వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే పెట్టుకుంటామండి.
ఇంకా ఈయనైతే ఆచమయం తీసుకున్నారు. తర్వాత వినాయకుడికి పసుపు కుంకాలు పువ్వులు పూజ చేసుకొని పసుపు కుంకుమ. జై విఘ్నేశ్వర. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విజ్ఞాపశాంతి అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానం ఏకదంతముపాస్మహే. గోవింద 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 గోవింద. అలాగే వినాయకుడికి అయిపోయాక వెంకటేశ్వర స్వామికి కూడా పువ్వులు పసుపు కుంకుమ అక్షంతలు పూజ చేసుకుంటున్నారండి. గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వడ్డీ కోసలవాడ వరాహతవరుడ గోవింద గోవింద ఆపదముక్కులవాడ అనాథ రక్షక గోవింద 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 గోవింద. ఇంకోనండి చమురులు వడ్డించుకుంటున్నాం. తర్వాత మళ్ళీ 3 సార్లు చమురులు అయితే వడ్డించుకుంటున్నామండి. ఇంకా వడ్డించేదేమో కొబ్బరి నూనె, ఇదేమో మంచి నూనె అండి, అదే నువ్వుల నూనె. తర్వాత యాకత్తులోకి కొద్దిగా ఆవు నెయ్యి. ఒకసారి హారతి చూపించండి. ఇది ఈ దీపం చూపించండి ఒకసారి. గంట తర్వాత అగరత్తుల ధూపం అయితే చూపిస్తారండి. ఆ చెంబులు వేసేయండి. బెల్లం దేవుడి దగ్గర చెంబులను ఒక పువ్వు వేసి నివేదన చూపించండి. గోవింద 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 వెంకటేశ్వర స్వామి తండ్రి అలవేలు మంగాదేవి తల్లి. ఈయన పూజ అయితే అయిపోయిందండి. ఇప్పుడు నేను చేసుకుంటున్నాను. ఫస్ట్ విఘ్నేశ్వరునికి పసుపు కుంకాలతో పూజ చేసుకుంటున్నాను. విఘ్నేశ్వర స్వామి తండ్రి. నెక్స్ట్ అయితే వినాయకుడికి 2 పువ్వులు అయితే పెట్టుకొని గోవింద 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 గోవింద.
గోవింద 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 గో గోవింద గోవింద ఒకటేసారి చదువుతండి. కొబ్బరి నూనె ఒక చివర గోవింద గోవింద ఇలాగా ఒక్కొక్క చెంబులను 3 చారులు ఇలాగా నూనె అయితే వడ్డించుకుంటామండి. ఇది కొబ్బరి నూనె, ఈ చివరి చెంబు కొబ్బరి నూనె, ఇదైతే నువ్వుల నూనె మధ్య చెంబు. గోవింద గోవింద అనుకుంటూ 3 సార్లు అయితే వేసుకుంటామండి. గోవింద 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 గోవింద. ఆవు నెయ్యి అకత్రి విఘ్నేశ్వరుడికి అందులో కూడా కొంచెం అయితే వేసుకుంటామండి. ఇలాగా ప్రసాదాలు మీద ఇలాగ నీళ్ళు జల్లుకునండి నివేదన అయితే చూపిస్తాము. ఏడుకొండలు కూడా వెంకట గోవింద గోవింద. ఇప్పుడైతే సాంబ్రాణి బాగా వేసుకుందామండి. టీలా తలుపు తీసే సాంబ్రాణి చేస్తాను. ఇక నిప్పులైతే రాజేష్ తీసుకొచ్చానండి. సాంబ్రాణి బాగా అయితే వేసుకుందామా. గోవింద 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 గోవింద. దేవుడి గదిలో కూడా అమ్మవారికి చూపించేసి తీసుకొస్తానండి. జై దుర్గాదేవి, జై దుర్గాదేవి అయి నమః. జై మావుళ్ళం తల్లి, జై వీరులం తల్లి, జై వీరులం తల్లి, జై లక్ష్మీదేవి తల్లి. ఇంకా పూజ అయితే అయిపోయింది. హారతి ఇచ్చేస్తున్నారు. గంట గోవింద గోవింద నిత్య హారతి కర్పూరవాస గోవింద గోవింద. అలవేలు మంగ పద్మావతి దేవి గోవింద గోవింద. గోవిందరాజుల స్వామి తండ్రి గోవింద గోవింద. చూపించి తెచ్చేస్తానే. ఇదండి ఈ శనివారం అయితే మాకు ఇలాగా పూజ చేయించుకున్నాడు వెంకటేశ్వర స్వామి తండ్రి. ఇంకా ఎవరైనా చెయ్యిపోయినట్లయితే ఇంకా 2 వారాలు ఉందండి. జాయిగా ప్లాన్ చేసుకుని ఎవరు కూడా మన హిందువులు అనేది ఎవరైనా సరే మానవద్దండి, పూజ చేసుకోండి. ఇంకా ఈరోజైతే బలభద్రపురం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలండి. నేను 7 వారాలు అయితే అనుకున్నాను, ఇప్పటికి 4 వారాలు అయింది. కుదిరితే ఈరోజు కూడా వెళ్దామని అనుకుంటున్నాను. ఒకవేళ వెళ్తే అక్కడ కూడా కుదిరితే వీడియో అయితే తీస్తానండి. ఈరోజైతే ఇదేనండి వీడియో. మళ్ళీ మరొక వీడియోతో రేపు కలుద్దాము. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి నన్ను సపోర్టు చేయండి.